సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈ ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? ఆ కథ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? మరి లేట్ చేయకుండా ఆ కథను మొదలు పెట్టేసేద్దామా? అనగనగా మీర్జాపురం అనే గ్రామంలో రాజన్న అనే ఒక పెద్ద భూస్వామి ఉండేవాడు పిల్లలు. ఆయనకు లెక్కలేనన్ని ఆస్తులు, పొలాలు, రకరకాల తోటలు, బంగారం, ఇలా చెప్పుకోలేనన్ని ఆస్తులు ఉన్నాయన్నమాట. కానీ ఎంత ఆస్తి ఉన్నప్పటికీ ఆయనకు పిసరంత కూడా గర్వం ఉండేది కాదు పిల్లలు. చాలా మంచిగా ఉండేవాళ్ళు అందరితో. అంతేకాకుండా ఆ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా సరైన తీర్పు చెప్పేవాళ్ళనమాట. దాంతో ఆ గ్రామంలో ఉండే ప్రజలందరికీ కూడా రాజన్న గారంటే మంచి గౌరవం ఉండేది. అంతేకాకుండా ఆయన ఎవరైనా ఆపదలో ఉన్నామని వస్తే వాళ్ళకి తప్పకుండా సాయం చేసేవాళ్ళు పిల్లలు. అంతేకాకుండా తన పొలంలో పనిచేసే కూలీలను కూడా చాలా గౌరవంగా చూసేవాళ్ళు. తన పొలంలో ధాన్యం పండిన తర్వాత అందులో నుంచి కొంత ధాన్యాన్ని ఉచితంగా కూలీలకు, పేదలకు పంచి ఇచ్చేవాళ్ళు. అలాగే ఎప్పుడు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తూ ఉండేవాళ్ళ పిల్లలు. ఆ గ్రామంలో ఒక సత్రం ఏర్పాటు చేసి అనాథలైన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం కల్పించారు. పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే గనక సవినయంగా తల వంచుకుని నమస్కారం చేసేవాళ్ళు పిల్లలు. అలాగే చిన్న పిల్లలను ఆప్యాయతగా పలకరించేవాళ్ళు. దీంతో ఆ ఊరి ప్రజలందరి మనసులోనూ మనసున్న మహారాజుగా పేరు తెచ్చుకున్నారు పిల్లలు. అయితే ఈ రాజన్న గారికి భీమయ్య అనే చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడు పిల్లలు. వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు అన్నమాట. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఎప్పుడూ ఒకే మాట మీద ఉండేవాళ్ళు పిల్లలు. ఈ రాజన్న గారు భీమయ్యను తన దగ్గరే పెట్టుకుని ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ కూడా తన స్నేహితున్నే చూసుకోమని చెప్పేవాళ్ళు రాజన్న గారు. భీమయ్య కూడా చాలా నమ్మకంగా ఒక్క పైసా కూడా తేడా రాకుండా చక్కగా చూసుకునేవాడనమాట. ఇక రాజన్న గారు కూడా భీమయ్యకు ఏ అవసరం కావాలన్నా సరే సాయపడుతూ ఉండేవాళ్ళు. ఇక ఇది పోతే భీమయ్యకు ఒక కొడుకు, అలాగే రాజన్న గారికి కూడా ఒక కొడుకు అనమాట. రాజన్న గారి కొడుకు పేరు రాజేష్, భీమయ్య కొడుకు పేరు రవి. అయితే రాజన్న గారు తన కొడుకుని ఎలా చదివించారో తన కొడుకుతో సమానంగా భీమయ్య కొడుకు రవిని కూడా అలాగే చదివించారు పిల్లలు. ఎప్పుడు వాళ్ళిద్దరితో చెప్తూ ఉండేవాళ్ళు అనమాట రాజన్న గారు, మీరిద్దరూ కూడా మేమిద్దరం ఎలా మంచి స్నేహితుల్లో ఉన్నామో మీరు కూడా ఎప్పుడూ అలాగే ఉండాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. అయితే భీమయ్య కొడుకు రవి మంచి స్వభావం ఉన్న వ్యక్తి. కానీ రాజన్న గారి కొడుకు రాజేష్ మాత్రం చాలా అహంకారి. తనకు ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయని చెప్పేసి రవిని చాలా హేళన చేస్తూ ఉండేవాడనమాట. మీరు మాకంటే చాలా తక్కువ, మాకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, మీ నాన్న మా దగ్గర పనిచేస్తున్నాడు అని చెప్పి హేళన చేస్తూ ఉండేవాడు. కానీ రవి మాత్రం ఏం మాట్లాడకుండా చాలా అణుకువగా ఉండేవాడనమాట. అయితే ఇది ఇలా ఉండగా ఒకరోజు రవి, రాజేష్ కలిసి వెళ్తూ ఉంటారు. అయితే రాజేష్తో సమానంగా రవి కూడా నడుస్తూ ఉంటాడనమాట. అయితే రాజేష్ ఆగిపోయి రవితో అంటాడు, నువ్వు నాతో సమానంగా నడవటానికి వీల్లేదు, ఎందుకంటే మీరు మాకంటే చాలా తక్కువ, అందుకని చెప్పేసి నువ్వు నా వెనక నడవాలి, ఎంత స్నేహితులమైనప్పటికీ కూడా మీకు మాకు చాలా తేడా ఉంది, మీ ఆస్తి ఎక్కడా మా ఆస్తి ఎక్కడా అని చెప్పేసి అంటాడనమాట. కానీ దానికి రవి, నిజమే మిత్రమా, మేము మీకంటే చాలా తక్కువ, కానీ నువ్వు కూడా మీ నాన్నగారిలాగా మంచి స్థానంలో ఉండాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అంటాడు రవి. కానీ రాజేష్ మాత్రం
రవిని ఎప్పుడూ పనివాడిలాగానే చూస్తాడు పిల్లలు. ఎప్పుడైనా రవి రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్తే తన కాళ్ళు నొక్కించుకోవటం, ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని చెప్పేసి ఒక పనివాడిలాగా పనులు పురమాయిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకసారి రాజేష్ తన పొలంలో పనిచేసే కూలీతో గొడవ పడతాడు. కూలీ సరిగ్గా పని చేయట్లేదని చెప్పేసి గొడవపడి కూలీని చెంప మీద కొడతాడు పిల్లలు. అప్పుడు ఆ కూలీ అంటాడనమాట, నాకు ఒంట్లో బాలేదండి, అందుకనే ఈరోజు నేను సరిగ్గా పని చేయలేకపోతున్నాను. మీ నాన్నగారు అయితే గనక మా కష్టం సుఖం అర్థం చేసుకునేవాళ్ళు, మీరు మమ్మల్ని ఏమీ అర్థం చేసుకోకుండా ఇట్లా కొట్టడం ఏమీ బాగోలేదు అంటాడు. నాకే నువ్వు ఎదురు చెప్తున్నావా అని చెప్పేసి ఆ కూలీని మళ్ళీ చితకబాదుతాడు రాజేష్. ఇక ఆ కూలీ చేసేదేమీ లేక తండ్రి అయినటువంటి రాజన్న గారి దగ్గరికి వెళ్ళి రాజేష్ తన్ను కొట్టిన విషయాన్ని చెప్తాడు. అప్పుడు రాజన్న గారికి చాలా కోపం వస్తుంది పిల్లలు. తన కొడుకైనటువంటి రాజేష్ని పిలిపించి ఆ కూలీకి క్షమాపణలు చెప్పమని చెప్తారు. కానీ రాజేష్ మాత్రం, ఏంటి నేను ఈ కూలీకి క్షమాపణలు చెప్పాలా అని చెప్పి నేను క్షమాపణలు చెప్పను అంటాడు. అప్పుడు రాజన్న గారు, ఆ కూలీ లేకపోతే మన భూములు బీడుబారిపోయేవి, సాటి మనిషిగా ఎదుటివారిని గౌరవించాలి, నువ్వు మనకు ఆస్తులు ఉన్నాయని చెప్పి చాలా గర్వపడుతున్నావు, నువ్వు నీ సొంతంగా సంపాదిస్తే అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి నువ్వు ముందు క్షమాపణలు చెప్తావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తారనమాట. ఇక రాజేష్ చేసేదేమీ లేక తనకు ఇష్టం లేకపోయినా సరే ఆ కూలీకి క్షమాపణలు చెప్తాడు. కానీ అతనిలో మార్పు ఏమీ రాదనమాట. తన స్నేహితులతోనూ గ్రామస్తులందరితోనూ కూడా చాలా అహంకారంగా ప్రవర్తిస్తాడు. రోజు రోజుకి అతని అహంకారం పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటారు, అంత మంచి వ్యక్తి కడుపున ఇలాంటి దుర్మార్గుడు జన్మించాడు అని చెప్పి అనుకుంటారనమాట. ఈ విషయాలన్నీ కొంచెం వాళ్ళందరూ అనుకునేవి రవికి తెలుస్తాయన్నమాట. అప్పుడు రవి బాధపడుతూ ఒకరోజు రాజేష్తో అంటాడు, మిత్రమా, నువ్వు అనవసరంగా ఆభాస్ పాలవుతున్నావు, నువ్వు అహంకారంతో ఎవ్వరినీ లెక్క చేయట్లేదు, నువ్వు కొంచెం అహంకారం తగ్గించుకుంటే బాగుంటుంది మిత్రమా అని చెప్పి చెప్తాడనమాట. దానికి రాజేష్ కోపంతో, నువ్వు నాకు చెప్పేంత గొప్పవాడివా, మీరు మా దగ్గర పనిచేసేవాళ్ళు, నువ్వు చెప్పిన మాటలు నేనేమీ వినక్కర్లేదు, పంచభక్ష పరమాణాలు తినే మేమెక్కడా, గొడ్డుకారం తినే మీరెక్కడా, మీతో నేను నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రాజేష్ రవిని కొడతాడనమాట. దాన్ని చాటు నుంచి గమనించినటువంటి రాజన్న గారు చాలా బాధపడి రోజు రోజుకి తన కొడుకు డబ్బు గర్వంతో అహంకారిగా మారుతున్నాడని, కొడుకు ప్రవర్తనలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని చెప్పేసి బాగా ఆలోచిస్తారు. అలా ఆలోచించుకుని చివరికి ఒక నిర్ణయానికి వస్తారు రాజన్న గారు. తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా కూడా భీమయ్యకి చెప్తారనమాట. తన కొడుకు ఏ ధనాన్ని చూసుకుని మిడిసిపడుతున్నాడో ఆ ధనాన్నే తనకు లేకుండా చేస్తే తన ప్రవర్తనలో మార్పు వస్తుందని, అందుకని చెప్పేసి నువ్వు నాతో సహకరించాలి, నేను నాకు ఉన్న ఆస్తులన్నిటినీ నీకు తాత్కాలికంగా రాసిచ్చేస్తాను, నేను నీ దగ్గర పనిచేస్తున్నట్లు రాజేష్ దగ్గర నాటకం ఆడతాను, అప్పుడు అతని ప్రవర్తనలో మార్పు రావడానికి ప్రయత్నిద్దాము అని చెప్పి స్నేహితుడితో చెప్తాడు. అప్పుడు స్నేహితుడు సరే అంటాడనమాట. అప్పుడు రాజన్న గారు కొడుకైనటువంటి రాజేష్ని పిలిపించి చెప్తారనమాట, బాబు, నేను గతంలో నా మిత్రుడి దగ్గర చాలా అప్పులు చేశాను, ఆ అప్పుల క్రింద నా ఆస్తిపాస్తులన్నీ కూడా అతనికే వెళ్ళిపోయాయి, నేను ఇప్పుడు భీమయ్య దగ్గర గుమస్తాగా పనిచేసి వాళ్ళింటి దగ్గరే ఉందామనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. అని తను భీమయ్య దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నట్లు నటిస్తాడనమాట. తనతో పాటు తన కొడుకును కూడా తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ గొడ్డుకారం తినిపించడం కొడుకు చేత, అలాగే కటిక నేల మీద పడుకోబెట్టడం, మధ్య మధ్యలో ఏం చేస్తాడంటే పిల్లలు రవి కాళ్ళు కూడా నొక్కిస్తాడనమాట. ఇలా రోజు రోజుకి అనమాట ఇలా చేస్తూ ఉండేటప్పటికి రాజేష్ చాలా బాధపడతాడనమాట. ఎందుకంటే తను అంతకుముందు ఉన్న పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి కదా పిల్లలు. ఇవే పనులు రవి చేత చేయించేవాడు రాజేష్, కానీ ఇప్పుడు
డబ్బు లేకపోయేటప్పటికి తన పరిస్థితులు తారుమారయ్యి తను చేయాల్సి వస్తుంది కదా, ఇలాగా తన కాళ్ళు పట్టడము, రవి వాళ్ళ ఇంట్లో పనులు చేయటము, ఇవన్నీ కూడా తను చేయాల్సి వస్తుంది కదా. నిజాన్ని తెలుసుకుని లోపల చాలా పశ్చాత్తాపడుతూ ఉంటాడనమాట. ఇది గమనించినటువంటి రాజన్న గారు కొడుకును పిలిచి అంటారనమాట, చూసావా పరిస్థితులు ఎలా తారుమారయ్యాయో. ఎప్పుడూ కూడా డబ్బు ఉందన్న అహంకారంతో విర్రవీగకూడదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మంచి మానవత్వాలే ఎప్పటికీ నిలిచి ఉంటాయి. పంచభక్ష పరమాన్నాలైనా గొడ్డుకారం అన్నమైనా సరే మనం కడుపు నిండేంతవరకే కదా తింటాము. అహంకారం అనేది మనిషి మనుగడను భ్రష్టు పట్టిస్తుంది అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు రాజేష్ వాళ్ళ నాన్నగారితో, నన్ను క్షమించండి నాన్నగారు, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నాకు బుద్ధి వచ్చింది, ఈ రోజు నుండి కూడా నేను కష్టపడి పని చేసుకుంటాను అని చెప్పి చెప్తారు. కొడుకులో వచ్చినటువంటి మార్పును చూసి రాజన్న గారు చాలా సంతోషిస్తారు. సంతోషించి అప్పుడు కొడుకుతో చెప్తారనమాట, మన ఆస్తిపాస్తులు ఎక్కడికి పోలేదు, మేమిద్దరం కావాలనే భీమయ్య నేను నాటకమాడి ఇలా చేశాము, తాత్కాలికంగానే అతని పేరిట నా ఆస్తులను రాసిచ్చాను, ఇవన్నీ కూడా మేమిద్దరం చేసినవే, నీలో మార్పు తీసుకురావటం కోసమే ఇలా చేశాము అని చెప్పి చెప్తారనమాట. ఇక ఆ రోజు నుండి కూడా రాజేష్ కష్టపడి పని చేసుకుంటూ ఎవ్వరినీ నొప్పించకుండా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తూ అందరితో మంచిగా మెలుగుతూ హాయిగా ఉంటాడు. పిల్లలు ఈ కథ విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? అహంకారం పనికిరాదు పిల్లలు. డబ్బు ఉన్న అహంకారంతో విర్రవీగితే అందరిలోనూ కూడా మనం చెడ్డ పేరును తెచ్చుకుంటాము. ఎప్పుడూ కూడా మనం మంచిగా మానవత్వంగానే ఉండాలి. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చెయ్యాలి. ఎవ్వరినీ కించపరచకూడదు, తక్కువగా చూడకూడదు. ఎప్పుడు సత్ప్రవర్తనతోనే మెలగాలి పిల్లలు. ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.